కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని, ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ గౌస్ను గెలిపించాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని కేశవరాజు కుంటనందు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బీఆర్ గౌస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, నేటి అరాచక పాలనను ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరించాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మరియు పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ గౌస్ మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం మేలుతుందని, భూ కబ్జాలు పెరిగిపోయాయని, వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని, శివారు కాలనీల్లో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో శివారు ప్రాంతాల్లో అనేక మందికి ఇళ్ల పట్టాలను ఉచితంగా అందజేశామని, కానీ నేడు ఆ ఇళ్ల పట్టాల వద్ద సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలానే ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకి ఓటేయండమ్మా. ఆ పథకాలన్నీ అమలవుతాయి. మంచి భవిష్యత్తు ఉండిద్దమ్మా. డబ్బులు ఇవ్వలేదమ్మా. ప్రతి పేద మహిళలకు కూడా నెలకి 8,500 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. సంవత్సరానికి ₹1,00,000 పెన్షన్, 5 సంవత్సరాలకు 5 లక్షల పెన్షన్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన గౌస్ గారు, ఎంపీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అస్తం గుర్తు ఇందిరమ్మ గుర్తు రాజశేఖర కుమార్తె ఇక్కడ ముఖ్యమంత్రిగా ఈ ఓటేస్తే రాజశేఖర వచ్చింది. దీంట్లో కూడా పాపా ఏం చదువుతున్నా ఆయన 9th క్లాస్. అస్తం గుర్తుకోటే తల్లి ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌస్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అస్తం గుర్తు మీద ఓటేయండి అమ్మా. ఖచ్చితంగా మటుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చింది. షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఈయన బలుపరుస్తాము. గౌస్ గారు ఎంపీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి గారు, ఈదా సుధాకర్ రెడ్డి గారు నుంచున్నారు. అస్తం గుర్తుకు ఓటేయండి అమ్మా. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం, షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా వెళ్తే కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరుస్తారమ్మా. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు వేసేసి అస్తం గుర్తుకే మీ ఓటు ముద్ర. ఈదా సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం, బీఆర్ గౌస్ గారి నాయకత్వం, బీఆర్ గౌస్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముద్ర హస్తం గుర్తుకే మీ ఓటు ముద్ర. ప్రజల సమస్యలను విని తీర్చే హస్తం. హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర. హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సోదరుడు బీఆర్ గౌస్ గారిని అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రచారంలో భాగంగా కేశవరాజు కుంటకి రావటం, మరి కేశవరాజు కుంట కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మరి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 1200 పట్టాలు మరి కేశవరాజు కుంటకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలనీ చూస్తూ ఉంటే కొన్ని దాదాపు వేల మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా మౌలిక వసతులు కానీ, సదుపాయాలు కానీ, కాలువలు కానీ, మంచినీటి వసతి కూడా
తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏర్పాటు చేయలేకపోవడం చాలా బాధాకరం. మరి కాలనీలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా కడు పేదలు. మరి కొన్ని ఇళ్ళు చూస్తూ ఉన్నాం. మరి అటు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాం, 3 లక్షలు ఇస్తున్నాము, పేదవారు ఎవరన్నా ఉంటే, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఇంటికి మేము స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలనీలో కేశవరాజకుంటలో తిరుగుతూ ఉంటే మరి వీళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైనాయి? చాలా ఇళ్ళు ఇంకా పూరి గుడిసెలు, పూరిపాకలతోటి ఇక్కడ ఇంకా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా, కాలనీ వాసులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మరి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పట్టాలలో ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేనటువంటి పేదలు ఎవరైనా ఉన్నా సరే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, షర్మిలారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి పేద మహిళకి 8,333 రూపాయలు ప్రతి నెల కూడా, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళకి కూడా వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటే 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద మహిళకి కూడా అవి వస్తాయి. మరి ఈ ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక పిల్లవాడికే కానీ ఒక పాపకు కానీ ఆ అమ్మఒడి కింద ఆ పథకాన్ని ఇస్తూ ఉన్నారు. కొన్ని ఏళ్ళకి కూడా అసలు అవి రావట్లేదని చెప్పేసి ఎంతోమంది పేదలు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి షర్మిలారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి పాపకి కేజీ టు పీజీ ఎంతమంది ఉన్నా కూడా పిల్లలందరికీ కూడా ఉచిత విద్యని మేము అందిస్తాము అందరికీ దేశవ్యాప్తంగా అని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డి గారు అయితేనేమి ప్రకటించడం జరిగింది. మరి దేశం బాగుపడాలన్నా, మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి మేము ప్రతి పేద మహిళని, ప్రతి ఓటర్ని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి 2 సార్లు అటు తెలుగుదేశం పార్టీని చూశారు, ఇటు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతోంది. మరి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే విభజన హామీలు అన్నీ అమలవ్వాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మరి కాంగ్రెస్ పార్టీనే వీటన్నిటినీ కూడా చేయగలదు. యువత భవిష్యత్తు గ్యారంటీ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, షర్మిలారెడ్డి అని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఓట్లేయమని చెప్పేసి మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఒంగోలు నగరంలోని 2వ డివిజన్కి సంబంధించి కేశవరాజకుంట ప్రాంతంలో ఈరోజు మేము పర్యటించడం, ప్రజల్ని ఓట్లాడటం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి ప్రజల సమస్యలు వింటుంటే నిజంగా 25-30 సంవత్సరాలకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేశాడా చాలా ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఇక్కడ 1,200 మంది, 12 కుటుంబాలు చిన్న చితక పనులు చేసుకుంటూ రోజువారి కూలీలుగా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే సరైన డ్రైనేజ్ వసతి లేదు, చాలా చోట్ల రోడ్లు లేవు, అసలు మంచినీరు పరిస్థితి ఇంకా అధ్వాన్నం. ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో 2,000, 3,000 ఇచ్చేద్దాం, ఆ టైంకి ఏదో ప్రజల్ని కొనేస్తే మనకు ఓట్లు వేసేస్తారు, మనం గెలిచేస్తాం. మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకుందాం. ఇదే పంత అయిపోయింది. ఇక్కడ ఉన్నది ప్రజలు, కేవలం ఓటర్లు మాత్రమే కాదు. మీకు 5 ఏళ్ళకి ఒకసారి వీళ్ళు ఓటర్లు కనిపిస్తారేమో కానీ ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ప్రజలు అనేది నాయకులు గుర్తించాలి. కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసుకోవటం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, ఇదే అయిపోయింది పరిస్థితి. ఇక దేశంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఈ దేశంలో బీజేపీ విధ్వంస పాలన చూసాం. పారిశ్రామిక రంగం కుదేలైపోయింది, యువతకు ఉద్యోగాలు లేవు, మొత్తం దేశం మొత్తం తీసుకుని వెళ్ళి కార్పొరేట్లకి దారదత్తం చేస్తున్నారు.
గట్టిగా మాట్లాడితే పార్లమెంటు ప్రతిపక్ష నాయకులని సస్పెండ్ చేయటం, వాళ్ళ ఇళ్లపైన ఈడీని, మరి ఈడీని ఐటీని అయితే వాళ్ళ జేబు సంస్థలాగా వాడుకుంటా ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యాలు, వారి ఇళ్ల మీద దాడులు చేయబట్టం ఇదే జరిగింది. ఇంకా మతాలు, రోజుకో పేరు, మతం పేరుతో సిఏ ఎన్ఆర్సీ అని చెప్పి ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం, గుళ్ళు బళ్ళు కట్టేసి మాకు ఓట్లు వేయండి అని చెప్పి ప్రజలను మత్తులో పెట్టడం, ఇదే ఈ దేశంలో 10 ఏళ్ళ నుంచి చూసాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు రాజధాని కావాలని చెప్పి పార్లమెంట్లో అడిగి మరీ తెచ్చుకొని 2-3 సంవత్సరాలు కూడా హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోకుండా అక్కడి నుంచి పారిపోయిన ఒక ప్రతిపక్ష నేత ఈరోజు. ఇక రాజధానులు 3 రాజధానులు కడతాయని ఒక రాజధాని కూడా కట్టకుండా కాలక్షేపం చేసిన ఒక నాయకుడు ఇంకో వైపు ముఖ్యమంత్రి. ఆయన 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నేను వైజాగ్ వెళ్తున్నా, పరిపాలన మొదలు పెడుతున్నా, ఉగాదికి మొదలు పెడతాను, క్రిస్టమస్కి మొదలు పెడతాను, లేదు ఇంకో ఇదే తంత అయిపోయింది. ఇంకా ఉద్యోగాల మాట సరే, ఇసుక మీద దోపిడీ, మద్యం మీద దోపిడీ. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కానీ వారి పార్టీ వారిని కానీ ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు ఏదో వైనాట్ 175 అని చెప్పి కొత్త స్లోగన్ తీసుకొని వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చూస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో మీరు కనీసం మెజార్టీ సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంటే దాదాపు 80కి పైగా సీట్లలో మీరు అభ్యర్థులను ఎందుకు మార్చారు? అదేందని అడిగితే అభ్యర్థులు ఏదో అక్కడ వీక్ అయిపోయారు, నన్ను చూసి ఓట్లు వేసేస్తారని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కళ్ళగంటూ ఉన్నాడు. నిజం చెప్తున్నాము, ప్రజలు విసిగెత్తిపోయారు మీ 5 సంవత్సరాల పరిపాలనలో. ఈ వైసీపీ టీడీ పరిపాలన అంటేనే ప్రజలు కేంద్రించుకుంటున్నారు. ఈరోజు చాలా చోట్ల మేము గమనించాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పలకాలని కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే 25,000 డిఎస్సి ప్రకటిస్తాం, మెగా డిఎస్సి ప్రకటిస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ లేదు. నిన్నగాక మొన్న ఒక ఉత్తుత్తు డిఎస్సి ఒక 6,000 పోస్టులతో వేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,25,000 పోస్టులను ఇమీడియట్గా భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఉపాధి హామీ ఏదైతే ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పనులు లేక అల్లాడిపోతూ ఉంటే వారికి కనీస ఉపాధి కల్పించాలని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకుని వచ్చింది. ఈరోజు ఆ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ 200 వేతనాన్ని 400 చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి ఇదే విధంగా ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలు కూడా విస్తరించి ఈరోజు చూస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఇసుక లేక పనులు లేక ఎంతోమంది రోడ్డును పడి ఆ మెట్టు కూలీలుగా రోడ్ల మీద ఉదయం వచ్చి సాయంత్రం పనుల కోసం పడి కాపులుగా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారి రక్షణ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూనుకుంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, మేము మళ్ళీ చెబుతున్నాం, రాజకీయ నాయకులు వస్తుంటారు, ఓట్లు అడుగుతుంటారు, పోతుంటారు. మీది కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి మీ బిడ్డల భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.